Hi friends, నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ Mivi DuoPods A350 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. Mivi గురించి మీకు తెలిసిందే, ఇండియన్ బ్రాండ్ అనమాట ఇది. సో మేడ్ ఇన్ ఇండియాతో వచ్చిన ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. మన ఇండియాకి సంబంధించిన ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మీరు బిలో 1000 రూపీస్లో చూస్తుంటే మీకు ఇక్కడ ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. DuoPods A350 అని చెప్పేసి దీని మీద అయితే రాసి ఉంటుంది అనమాట. Mivi బ్రాండ్వి. మీకు ఇక్కడ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూడడానికి మనకి యాపిల్ AirPods లాగా అయితే అనిపిస్తూ ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. HD స్టీరియో సౌండ్, లాస్లెస్ ఆడియో, సీమ్లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ, వన్ టచ్ ప్లే అండ్ పాజ్ అండ్ ఆన్సర్ కాల్, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. సో మన ఇండియన్ బ్రాండ్ అనమాట. 1 year లిమిటెడ్ వారంటీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కేస్ ఉంది, అలాగే టైప్ సి పోర్ట్తో వస్తుంది అని చెప్పేసి దీని మీద అయితే మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ చూస్తే 2999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ ఒకసారికి మీకు ఇది ఫస్ట్ సేల్లో 999 రూపాయలకి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. మరి ఇండియన్ బ్రాండ్ నుంచి చూసుకుంటే 999 రూపాయలకి మీకు ఈ ఇయర్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో ఒక మంచి ఇయర్ ఫోన్స్ కావాలి, అది కూడా ఇండియన్ బ్రాండ్ అయి ఉండాలి అనుకుంటే దీని మీద మీరు 1000 రూపాయల లోపు ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. సో ఫస్ట్ సేల్ తర్వాత దీని ప్రైస్ అయితే పెరిగే అవకాశం ఉంది. దగ్గర 500 రూపాయలు పెరగవచ్చు అని చెప్పేసి. ఇక ఇయర్ ఫోన్స్ మీకు అమెజాన్లోను అలాగే Mivi వెబ్సైట్లో సేల్కి అయితే ఉన్నాయి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూద్దాం, ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల మనకి ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ వారంటీ కార్డ్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. తర్వాత వెల్కమ్ నోట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్యాకింగ్ అయితే బాగుంది, 1000 రూపాయలు ప్రోడక్ట్ లాగా అయితే లేదు, ఆ విధంగా ప్యాక్ చేశారు. సో ఇక్కడ డల్ ఫినిష్లో మనకి బ్లూ కలర్లో క్యాప్సిల్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో కేసు, బ్యాక్ కేసు. సో ఫస్ట్ ఇంప్రెషన్ మనకి 1000 రూపాయల ప్రోడక్ట్ లాగా అయితే అనిపించదు. సో కేసు అయితే చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. ఇక నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, సో ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కేబుల్ మీద కూడా మీకు ఏదో అల్లాటప్ప కేబుల్ ఇవ్వకుండా Mivi బ్రాండింగ్ కూడా కేబుల్ మీద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇయర్ ఫోన్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఇక కేస్ అయితే మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్గా అవుతుంది. రౌండ్ షేప్లో అయితే వీళ్ళు కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి ఇది మనకి సోప్ లాగా అయితే అనిపిస్తుంది. డల్ ఫినిషింగ్లో బ్లూ కలర్లో వచ్చింది అనమాట. ఇందులో మొత్తం మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకో 4 కలర్స్ అయితే మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఈ కేసులోని మనకి బ్యాటరీ చూస్తే 500 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. దగ్గర 50 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి Mivi అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక కేసు మీద చూస్తే మనకి Mivi బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. 4 లైటింగ్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. బాటమ్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇంకా కేసు ఓపెన్ చేయగానే లోపల మనకి ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇయర్ ఫోన్స్ తీసి బయట పెడదాం. సో ఇయర్ ఫోన్స్ తీయగానే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇయర్ ఫోన్స్ ఒకదాంతో ఒకటి పేర్ అయ్యి మనకి లైటింగ్ ఇండికేట్ అయితే చూపిస్తుంది. ఇయర్ ఫోన్స్ మనకి ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే మనకి యాపిల్ని అయితే గుర్తు చేస్తుంటాయి. ఇందులో కనుక మీరు వైట్ కలర్ తీసుకున్నారంటే ఎవరు చూసినా యాపిల్ AirPods ఏమో అనుకుంటారనమాట. సేమ్ హెడ్స్ చూడడానికి మనకి యాపిల్ ఇయర్ ఫోన్స్ హెడ్ లాగే అయితే ఉన్నాయి. సో ఇంకా కంఫర్ట్ చూద్దాం. కంఫర్ట్ కూడా సేమ్ అలాగే ఉంది, యాపిల్ ఇయర్ ఫోన్స్ లాగే మనకి కంఫర్ట్ అయితే ఉన్నాయి. సో పడిపోతాయన్న భయం లేదు. ఈచ్ వన్ బడ్లో మీకు 13 mm డైనమిక్ డ్రైవర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అందువల్ల మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే వింటానుకుంటుంది. అలాగే మీకు డ్యూయల్ మైక్రోఫోన్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డ్యూయల్ మైక్రోఫోన్ ఏంటంటే మీకు కాల్స్ ఏమైనా మాట్లాడేటప్పుడు క్లియర్ HD ఆడియోని వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఆడియో కూడా మీకు HDలో అయితే వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఇయర్ బడ్స్ మనకి 8.5 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని Mivi అయితే చెప్తుంది. అది కూడా 70% వాల్యూమ్ మెయింటైన్ చేసినట్టయితే, అంటే బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఎక్కువే వస్తుంది. మీరు 100% మెయింటైన్ చేసినా మీకు ఈజీగా 5 to 6 hours బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది నేను సెలెక్ట్ చేశాను. పేర్ అడుగుతుంది, పేర్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయినాయి. 100% మనకి ఛార్జింగ్ ఉన్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి కాల్స్ అండ్ ఆడియో, తర్వాత ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, స్పీకర్ అయితే చూపిస్తుంది అంతే. సో ఇప్పుడు మనం క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం.
ఇక ఇయర్ ఫోన్స్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ ఇష్టపడతారు అనుకుంటే మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉంది, బేస్ కూడా ఉంది, పర్వాలేదు మంచి బేస్ ఉంది. ఇక ట్రిపుల్స్ అండ్ ఓకాల్ మీకు కంట్రోల్లోనే అయితే ఉన్నాయి. ఇక మనం కంట్రోల్స్ విషయానికి వచ్చేసరికి మీరు సింగిల్ టైం ట్యాప్ చేసి ప్లే అండ్ పాజ్ చేయొచ్చు సాంగ్స్ని. అలాగే కాల్స్ వచ్చినప్పుడు కూడా సింగిల్ టైం ట్యాప్ చేసి మీరు కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే రైట్ ఇయర్బడ్ని డబల్ ట్యాప్ చేశారంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు. అదే లెఫ్ట్ ఇయర్బడ్ని డబల్ ట్యాప్ చేశారంటే ప్రీవియస్ సాంగ్కి వెళ్తారు. ఇక అలాగే ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి అక్కడ మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఆన్ అవుతుంది. అంటే ఆండ్రాయిడ్ డివైస్ వాడుతుంటే గూగుల్ అసిస్టెంట్, అలాగే iOS డివైస్ వాడుతుంటే మీకు సిరి కూడా అయితే యాక్టివేట్ అవుతుంది. ఇక అలాగే ఇందులో వాల్యూమ్ కంట్రోల్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారంటే సో లెఫ్ట్ ఇయర్బడ్ని హోల్డ్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ డౌన్ అవుతుంది, రైట్ ఇయర్బడ్ని హోల్డ్ చేసి పట్టుకున్నారంటే వాల్యూమ్ పెరుగుతుంది. ఈ విధంగా మీకు వాల్యూమ్ కంట్రోల్స్ కూడా వీళ్ళు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఈ ప్రైస్లో కనుక చూస్తే మీకు 999 రూపాయలకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియన్ బ్రాండ్తో పాటు మీకు మంచి మంచి ఫీచర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. కాకపోతే లో లేటెన్సీ అలాగే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కానీ మీకు IPX4 వాటర్ రెసిస్టెంట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 13mm డైనమిక్ డ్రైవర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఇందులో ప్లస్ అని చెప్పాలి. అలాగే బ్లూటూత్ 5.1తో వస్తుంది. లాంగ్ టైం మనకి బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. 1 అవర్ మీకు కేస్ని ఛార్జ్ చేయడానికి అయితే టైం పడుతుంది. 50 అవర్స్ వరకు ఛార్జింగ్ అయితే అందిస్తుంది అంటున్నారు. అలాగే మీకు ఇయర్బడ్ కూడా 1 అవర్ టైం అయితే పడుతుంది అనమాట ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి. దగ్గర 8.5 అవర్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. Type-C పోర్ట్తో వస్తుంది, డ్యూయల్ మైక్రోఫోన్తో వస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 999 రూపాయలకే వీళ్ళు మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఆఫర్ అనేది మీకు ఫస్ట్ సేల్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత నుంచి మళ్ళీ మీకు వీళ్ళు ప్రైస్ అయితే పెంచుతారంట. సో 999 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే ఈ ఫస్ట్ సేల్ మీ ఆఫర్ అయితే మాత్రం మీరు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఇయర్ ఫోన్స్ అయితే మీకు దొరుకుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ వీడియో ద్వారా మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి మీవి సో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూసి సో ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.